తర్వాత రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఎబిరి రాసిన పత్రిక 9:7 చదవండి. ఎబిరి రాసిన పత్రిక 9:7. సంవత్సరమున ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని ఆ రక్తము తన కొరకును ప్రజల ఆజ్ఞా కృతముల కొరకును అతడు అర్పించును. చదవం, ఇంకా 8 కూడా చదవండి. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. చాలండి. పూర్వకాలంలో అనగా ధర్మశాస్త్ర కాలంలో యాజకుడు మాత్రమే ఎక్కడికి వెళ్ళాలి? ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి ఎక్కడికి వెళ్ళాలి? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. అది కూడా వెళ్ళి దేని కొరకు వెళ్ళాలి? తన కొరకు, తన పాపాల కొరకు, తర్వాత ఇజ్రాయిల్ యొక్క పాపాల కొరకు ప్రాయశ్చిత్తముగా ఏం చేయాలైనా సంవత్సరం ఒక్కసారి వెళ్ళి మాత్రం ఏం చేయాలి? అర్పించాలి. అది ఎందుకు చేయాలో రోజు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటారు. కానీ ప్రియులారా, ఎప్పుడు ప్రజలందరూ కూడా ఈ పరిశ్రమలోకి వచ్చి ఆయన ఆరాధిస్తారో ఆ మార్గం ఎలా అవుతుందో అన్న విషయం వారికి తెలుపబడలేదంటండి. పాత నిబంధన పరిశుద్ధులకి ఆ మార్గం వారికి తెలియపరచబడలేదు. కానీ దేవునికి మహిమక్కలు నాకేం తెలుసా? యేసు క్రీస్తు ఆ కల్వారి శిలువలో మరణించడం వలన ఆయన రక్తం మీద విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి, ఆయన రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరు కూడా యాజకులుగా మార్చబడి పరిశుద్ధ స్థలములో వెళ్ళే భాగ్యము లభించింది. హల్లెలూయా, హల్లెలూయా. అన్నమాట అర్థమవుతుందండి. ఒకప్పుడు ప్రధాన యాజకులు కూడా కాదు, ఎవరు? ప్రధాన యాజకుడు మాత్రమే ఎక్కడికి వెళ్ళాలి? అది కూడా సంవత్సరం ఒక్కసారి, ప్రతిరోజు కాదు, సంవత్సరం ఒక్కసారి మాత్రం ఎక్కడికి వెళ్ళాలి? ఆ పరిశుద్ధ స్థలంలోకి ఏం చేయాలి? క్షమించాలి, అతి పరిస్థలంలోకి వెళ్ళి అది కూడా తన కొరకు, తన పాపాల కొరకు ఏం చేయాలి? బలి అర్పించాలి. అర్థమైందా? మళ్ళీ సంవత్సరం వచ్చిందంటే మళ్ళీ అది వెళ్ళవలసిందే. అలాంటి పరిస్థితి ఉండేటువంటిది. అర్థమైందండి? అలాంటి పరిస్థితి ఉండేటువంటిది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు కల్వారి శిలువలో మరణించడం వలన ప్రతి ఒక్కరు యాజకుడయ్యే భాగ్యం దొరికింది. హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథము 1:6 చదవండి. ప్రకటన గ్రంథం 1:6 చదవండి. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగును గాక. ఆయన మనలను ఆయన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. అలాగే 5:9-10 ప్రకటన గ్రంథం 5:9-10. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవా? నీ వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషను మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు ఏం చేసావు? రాజులుగాను మర్చిపోయారు, దాన్ని వదిలేశారా? దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజులుగాను యాజకులుగాను చేసేది. మమ్ములు కొని అని ఉండాలి. అర్థమైంది? ఏం చేశాడంటే కొని రాజులుగాను, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా కడగబడి కొనబడ్డారో వాళ్ళందరూ ఏమైనారు? రాజులు అయి తర్వాత యాజకులుగా ఉన్నారు. ఇక్కడ ఉన్నవారు ఎంతమంది యాజకులుగా ఉన్నారు?
కొంతమంది అయినా అందరు యాజకులైనా? రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు? యాజకులు. అర్థమైందండి? యాజకులైన వారందరూ కూడా ఎక్కడికి ఉంటారు? ఎక్కడికి పోవాలి? ఎక్కడున్నారు? వారి స్థలం ఎక్కడ? పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలముకు వెళ్ళే అవకాశం దొరికింది. భౌతికంగా మనం ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఆత్మీయంగా ఎక్కడ ఉన్నాం? మనము అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నామండి. మరి అర్థమైందా? రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా, అర్థమవుతుందండి, భౌతికంగా పరిశుద్ధ స్థలం అయితే ఆత్మీయంగా ఎక్కడ? అతి పరిశుద్ధ స్థలము. అందుకే ఎపిసిలో 2:7 అనుకుంటా, 2:7 చదవండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. యేసుక్రీస్తు కూడా మనల్ని కూడా ఏం చేశాడు? లేపి ఎక్కడ కూర్చోబెట్టాడంట? కూర్చుండబెడతాడని లేదు అక్కడ. ఏమనుంది? కూర్చుండబెట్టాను అంటే ఆత్మీయంగా మనం ఎక్కడున్నాం ఇప్పుడు? అందుకే నీ ఆత్మీయ నేత్రం తెరవబడి ఉంటే, నేను ఎక్కడున్నాను? యేసుతో కూడా ఉన్నాను. నేను యేసుతో ఉన్నాను, యేసు నాతో కూడా ఉన్నాడు. కాబట్టి నా జీవితము ద్వారా, నా ప్రవర్తన ద్వారా ఎవరిని చూపించాలి? యేసును చూపించాలి. లేక యేసుతో ఉన్నానటువంటి భయముతో, భక్తితో జీవించాలి. అర్థమవుతుందండి? ఎలా జీవించాలి? భయముతో, భక్తితో జీవించాలి. మనం యేసుతో ఉన్నాం, యేసు మనలో ఉన్నాడు. ఆలయం ఏది? ఆయనకి పరిస్థలం ఏంటిదండి? మనమే కదా. దేవుడు ఉన్నాడంటే దాని అర్థం ఏంటిది? పరిశుద్ధ స్థలమే కదండి. అది పరిశుద్ధం కదా. కీర్తనగా అంటాడు, నీ ధర్మశాస్త్రం నా హృదయంలో ఉన్నది. ధర్మశాస్త్రం ఉండే స్థలం ఎక్కడ? మందసంలో. మందసం అంటే ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు ఎక్కడున్నాడు? అది పరిశుద్ధంలో ఉన్నాడు. మరి ఆయన నీలో ఉన్నాడంటే నువ్వెవరివి? అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలం యొక్క విలువలు ఎలా ఉన్నాయి? ఇక్కడ 6వ అధ్యాయం మనం చూసాం. యెషయా గ్రంథంలో ఆయన దర్శనం చూశాడు. ఎక్కడ? దేవుని ప్రేమ ద్వారా చూసినప్పుడు ఏం చేస్తున్నాడు? నొట్టు కొట్టుకుంటున్నాడు, అయ్యో పాపిని 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 అని. అక్కడ దేవుని దూతలు రెండు ఏం చేస్తున్నాయి? 2 రెక్కలతో, పాదాలు కప్పుకొని 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆ గంభీరత్వాన్ని ఒకసారి మనం చూడండి. గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. అంటే ఒక క్రమమైన పద్ధతిలో ఏం చేస్తున్నాయి? ఆయన ఆరాధన చేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఎవరము? యాజకులమై ఉన్నాము. ప్రతి విశ్వాసి కూడా యాజకుడై ఉన్నాడు. పేతురు భక్తుడు కూడా 2:9 చెప్తాడు. అవసరం లేదు ఇప్పుడు. మనం ఏమైనాం? ఏర్పాటు చేయబడిన రాజులైన యాజక సమూహమై ఉన్నామని చెప్తున్నాడండి. కాబట్టి యాజకులు మనం అందరం కూడా. ఇప్పుడు ఆ యాజకత్వం పోయింది. అర్థమైందండి? వింటున్నారండి? యేసుక్రీస్తు కల్వారి శిలువలో మరణించడం ద్వారా ధర్మశాస్త్రం ఎవరినైతే యాజకుడు గాను ప్రధాన నియమించిందో ఆ యాజకత్వం ఏమైంది? పర్మనెంట్గా తీసివేయబడింది. ఏమైంది? తీసివేయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి ఆ రక్తం ద్వారా కడగబడి కొనబడిన ప్రతి విశ్వాసికుడు ఏమై ఉన్నాడు? యాజకుడు. వింటున్నారా? ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఎవరు యాజకులు కావాలి? అందరూ యాజకులు అవ్వడానికి అధికారం లేదు. ఇజ్రాయేల్ ప్రజల్లో కూడా అందరూ అవ్వడానికి, యాజకుడు అవ్వడానికి అధికారమా లేదు అండి. ఒకవేళ యాజకుడు అవ్వాలంటే వాడు ఏమై ఉండాలి? అబ్రాహాము సంతానమై ఉండాలి. తర్వాత వాడు ఏం చేయాలి? ఇజ్రాయిల్లో లేవికి పుట్టిన వాడుగా ఉండాలి. అందులో కూడా ఏమై ఉండాలి? అహరోను కుమారుడై ఉండాలి. అహరోను వంశం నుంచి వచ్చిన వారుగా ఉండాలి. అప్పుడు ఏం కాగలడు?
యాజకుడు కాగలడు. అందరూ యాజకుడు. ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా ఎవరు యాజకుడు కావడానికి అవకాశము లేదు. అలాంటి యొక్క పరిస్థితి నుంచి ఈ దినం మనందరికీ, సర్వ మానవ జాతికి, ఎవరైనా కావచ్చు, ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా యాజకుడు అయ్యేటువంటి యొక్క భాగ్యం దొరికింది. అందుకే ఎవరికి వారు డైరెక్ట్గా వెళ్ళి ఎవరి దగ్గర ప్రార్థించే హక్కు ఉంది మనకి. సర్వ సృష్టికని దేవుని వైపు కన్నులెత్తి ఏం చేయడం, హృదయాంతరంగా దేవుని ప్రార్థించి, స్తుతించి, ఆరాధించి, గణపరిచి ఆయనతో మాట్లాడేదానికి ఎంతో గాకే ప్రతి ఒక్కరికి దొరికి ఎంత భాగ్యం అండి అది. ప్రపంచంలో ఎవరికి లేని భాగ్యమును, ఆరోను సంతతులే గారికి లేనటువంటి భాగ్యమును, ఇజ్రాయెల్ ప్రజలకు లేనటువంటి భాగ్యమును దేవుడు నీకు నాకు ఇచ్చాడు. కానీ ఈ భాగ్యాన్ని ఎంత ఉపయోగించుకుంటున్నాం మనము? ఇది ప్రశ్న. ఈ భాగ్యాన్ని ఎంతగా ఉపయోగించుకుంటున్నాం మనము? అది అర్థమవుతున్న మాట ఏంటి? ఇప్పుడు నీకు నాకు ప్రతి ఒక్కరికి దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టే భాగ్యం ఇవ్వబడింది. స్తుతించి, ఆరాధించి, గణపరిచే భాగ్యం దొరికింది. ఆ పరిశుద్ధ సన్నిధిలో ఉంటే ఆ ప్రసన్నత, ఆ మహిమను అనుభవించే భాగ్యము అది ఒక్కరికి దొరికింది, ఇవ్వబడింది. కానీ దురదృష్టం ఏంటంటే చాలామంది ఆ యొక్క భాగ్యాన్ని ఏం చేస్తలేదు, ఉపయోగించటం లేదు. ఆ భాగ్యాన్ని ఏం చేయట్లేదు, ఉపయోగించుకోవట్లేదు. ఆ ధన్యత ఉపయోగించుకోవట్లేదండి. అందుకే అనేక మంది, అందుకే నేను దేవునిలో ప్రార్థన చేసే అనుభవం లేదు చాలామందికి, ఆత్మలు ఆరాధించే అనుభవం లేదు చాలామందికి. ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోతున్నాం, ఆరాధించలేకపోతున్నాం. ఉదయాన్ని విప్పి దేవుని దగ్గర కుమ్మరించి దేవుని ఆత్మ నింపబడి ఆరాధించేటువంటి ఒక భాగ్యము చాలామంది ఏం చేయట్లేదు. అలాగే మన కొరకే కాకుండా మన చుట్టుపక్కల వారి కొరకు, మన గ్రామం కొరకు, మన యొక్క దేశం కొరకు, మన యొక్క ఈ ప్రపంచం కొరకు దేవుని దగ్గర ఏం చేయాలి? యాజకుడు ఏం చేయాలి? ఆయన దగ్గర ప్రార్థించాలి, యాచన చేయాలి, బతిమలాడాలి ఆయన దగ్గర. సంఘం కొరకు, సేవకుల కొరకు, ఇంకా అనేక విషయాలు ఏం చేయాలి దేవుని దగ్గర? యాజకుడు పని ఏంటండి? రోజు ఏం చేయాలి? బళ్ళు అర్పించాలి, ధూపం వేయాలి. అర్థమైంది? అక్కడ అనేక పనులు ఉన్నాయి, కానీ ఆ పని జరగటం లేదు. చాలామంది అంటే ప్రార్థన చేయడానికి టైం లేదని. ప్రార్థన చేయకపోతే, ప్రార్థన జీవితం లేకపోతే నువ్వు అసలు దేవుని బిడ్డవే కాదు, దేవునితో నీకు సంబంధం లేదు. చేస్తామండి ఎంతసేపు? 5 నిమిషాలు, 10 నిమిషాలు కాదు. దేవుని దగ్గర నీకు ప్రత్యేకమైన సమయం ఎంతో అవసరము. యాజకుడు చేయాల్సిన పని యాజకుడు చెయ్యాలి. కానీ అంత ఆ భాగ్యాన్ని చాలామంది ఏం చేస్తున్నారు? చెప్పండి, ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు, ఎంతమంది నిర్లక్ష్యం పెడుతున్నారు? యాజకుడు చేసిన పని యాజకుడు చేయకపోతే నిత్యముగా దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? నీ మూలంగా నీకు కావచ్చు, నువ్వు నివసించే స్థలంకి కావచ్చు, నీ చుట్టుపక్కల జనాంగాలకు కావచ్చు, నువ్వు పనిచేసే స్థలంలో కావచ్చు, రావాల్సిన ఆశీర్వాదం రాకుండా ఆగిపోతుంది. నీ ద్వారా దేవుడు ఎంతో అనేక మందికి మేలు చేయాలని ఆశపడుతున్నాడు. నీ ద్వారా అనేక మందికి ఏం చేయాలనుకుంటున్నాడు? ఆశీర్వించాలనుకుంటున్నాడు. అర్థమైందా? ఆశీర్వాదం రాకుండా ఏం చేస్తున్నావు? నీవు పొందుకోలేవు ఆశీర్వాదం, తర్వాత నీ మూలంగా రావాల్సిన ఆశీర్వాదం అంతా ఏం చేస్తుంది? అడ్డుబండగా, అడ్డురాయిగా ఉండబోతున్నావు. దానివల్ల దేవుడు సంతోషించేవాడు కాదు. ఒకదాని దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వేం చేయాలి? లెక్క అప్పచెప్పినప్పుడు సిగ్గుపడవలసి వస్తుంది, దానికి తగిన శిక్ష అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ప్రియమైన పిల్లారా, యాజకుడు చేయాల్సిన పని యాజకుడు చెయ్యాలి. నేను ఎందుకు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దేవునితో డైరెక్ట్గా మాట్లాడేటువంటి ఒక యోగ్యత, కృప ఇచ్చాడు ఎందుకు? ప్రియమైన ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. సంఘం యొక్క స్థలము ఎక్కడ తెలుసా? పరిశుద్ధ స్థలము. ప్రతి విశ్వాసి కూడా యాజకుడు కాబట్టి పరిశుద్ధ స్థలంలో అతను చేయవలసిన పరిచర్య
నిత్యముగా ప్రతి విశ్వాసి చెయ్యాలి. వింటున్నారా మరి మేము? ప్రతి విశ్వాసి ఎవరు చేయవలసిన పని వారు చేయాలి. ఒక యాజకుడు పాత నిబంధన గ్రంథంలో పాత నిబంధన ప్రకారం యాజకుడు ఏ పనులు చేసేవాడో ఆ యొక్క వాళ్ళు అక్షరాత్మకంగా చేసేవారు. ఇద్దరు మనం ఏం చేయాలి? ఆత్మీయంగా అర్పించాలి, ఆత్మీయంగా మనం బలులు అర్పించాలి, ఆత్మీయంగా మనం ధూపం వేయాలి, ఆత్మీయంగా మనం ఏం దైవ వాక్యాన్ని మనము ధ్యానించాలి. కాబట్టి ఈ కార్యం మనం చేయాల్సిన బాధ్యత ఎంతో ఉంది. ఆ యొక్క ప్రియ యాజకత్వం ధర్మశాస్త్రం ప్రకారం యాజకత్వం ఏమైంది? కంప్లీట్ చేయబడి ఆ యాజకత్వం ఎవరికి ఇవ్వబడింది? అన్యజనులు మనందరికీ ఇవ్వబడింది. ఆయన విశ్వాసం నుంచి రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి అర్హత యోగ్యత లభించింది. యేసు ప్రభు ఆ కల్వారిశిలో మరణించడం ద్వారా ఆ తెర చినిగిపోవడం ద్వారా కలిగినటువంటి ఆశీర్వాదము, భాగ్యం అన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు. ప్రియమైన బిడ్డలారా, అందరికీ ఎక్కడ దొరికింది? ఆ సియోను కొండ దగ్గరికి రావడం భాగ్యం దొరికింది. ఆ వేల పరిశుద్ధుల సమూహకు వచ్చే భాగ్యం దొరికింది. దేశంలో సంఘం ఎదుకు వచ్చే భాగ్యం దొరికింది. ఇంత భాగ్యం పొందుకున్న మనము ఏ రీతిగా జీవించాలో మనం ఏం చేయాలి? ఎవరికొరు ఆలోచన చేసుకోవాలండి. మనం ఉండేది ఏదో సామాన్యమైనటువంటి స్థలం అని కాదు. బహుశా ఈ లోకరీతిగా గుడిసెలో ఉండొచ్చు, బిల్డింగ్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఆత్మీయ రీతిగా నీ స్థానము ఎక్కడ? ఆ సియోను కొండ వేలాది పరిశుద్ధుల దూతల సమూహములో దేశంలో సంఘం యొద్ద నువ్వు తీసుకురాబడ్డావు. అందుకనే ఆ దేశంలో సమూహంలో ఉన్నటువంటి మనము, ఆ క్రీస్తు దగ్గర ఉన్నటువంటి మనము, ఆ వేలాది దూతలు సైతము భయముతో వణుకుతో రెండు రెక్కలతో పాదములు కప్పుకొని, రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకొని యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుని కొనియాడుచుండగా, అలాంటి సమూహంలో ఉన్నటువంటి మనం ఏ రీతిగా బైబిల్కి నడుచుకోవాలో, ఎంత పరిశుద్ధంగా జీవించాలో, ఎట్టి మనసు కలిగి నడుచుకోవాలో ఒకసారి మనమే పరిశీలన చేసుకుంటే, మనమే ఏం చేయాలి ఆలోచన చేసుకుంటే ప్రేమ మనకి అర్థమవుతుంది. కాబట్టి యేసయ్య చనిపోయిన తెరచిన ద్వారా మనకి ఎంత గొప్ప భాగ్యం దొరికింది. అందుకే పరిశుద్ధ బల దగ్గరికి వెళ్తున్నప్పుడు ప్రేమలారా, మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి ఎంతో కృతజ్ఞమై కన్నీరుతో కృతజ్ఞత స్వభావంతో మనం పరిశీలన చేసుకొని, అయ్యా ఇటు కృప ఇటు భాగ్యం ఇచ్చినందుకు మేమెంతో అయోగ్యమయ్యా, ఇది కేవలం నీ కృప ప్రభువా, అపాత్ర మమ్మల్ని ఎక్కడో నరకంలో ఉండవలసిన మనల్ని తీసుకుని వచ్చి ఎంత ఉన్నతమైన స్థానంలో తీసుకొచ్చి పెట్టావు. ఇంత గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభాని జీవితాంతం ఆయన కృతజ్ఞులై ఆయన చిత్తాన్ని చేసేవారుగా ఉండడానికి సమర్పణ చేసుకుందాం. దేవుడి వాక్యమును దీవించును గాక. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం. పరలోకపు తండ్రి నీకులయ్యా, ఎక్కడ వారు మమ్మల్ని ప్రేమించావు, దిక్కుమాలిన వారు మమ్మల్ని ప్రేమించావు, పాపము చేత అపరాధ సత్యను మమ్మల్ని ప్రేమించావయ్యా, నీకు దూరస్తులమైన మమ్మల్ని ప్రేమించావేసయ్యా, నిబంధన లేని మమ్మల్ని ప్రేమించావు తండ్రి, దేవుడు ఎవరో తెలియని స్థితిలో ఉన్న మమ్మల్ని ప్రేమించావు తండ్రి. మా కొరకు కల్వారి సిలువలో అంత వేదన మాకు అనుభవించావు, అంత దుఃఖం, అంత నొప్పి, అంత వేదన భరించావు నా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనరులు అయోగ్యమైన మాకు ఇంత గొప్ప ధన్యత మాకు ఇచ్చావయ్యా, నీకు వందనాలు. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి స్తోత్రములు. ఏ స్థానంలో అయితే మమ్మల్ని తీసుకొచ్చి పెట్టావో ఆ స్థానానికి తగినట్టుగా జీవించే కృప దయచేయి. ఇప్పటికి మాలో అనేక రీతులుగా అనేక లోపాలు, అనేక పాపాలు, కాని మాటలు, కాని క్రియలు, కాని ఆలోచనలు, కాని జీవితం మేము జీవిస్తున్నాము. క్షమించేసయ్యా. హల్లెలూయా. కృతజ్ఞతహీనులుగా ఉన్నాం ప్రభు, మమ్మల్ని కనికరించు, క్షమించు ప్రభు, కృప చూపించు ప్రభు, సహాయం చేయ ప్రభు అని మన దేవతలో ప్రార్థిద్దాం. హల్లెలూయా. కృతజ్ఞులమై మన జీవితాన్ని అప్పగించుకున్నాం తండ్రికి. హల్లెలూయా. యేసప్పా నండ్రి, యేసప్పా నండ్రి, యేసప్పా నండ్రి, యేసప్పా నండ్రి. పరలోకపు దేవా స్తోత్రం అయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రవాసి రబారిక సలవరజిక దళ బలలిక తలవరసి
దివారికతల బరది కట్టల భరత అయ్యా వాళ్ళ కృతజ్ఞతాబుద్ధి పుట్టించండి అయ్యా. నువ్వు మాకు ఇచ్చినటువంటి ధన్యతను, నువ్వు మా పట్ల చూపిన కృపను జ్ఞాపకం చేసుకుని మా జీవితాంతం నీ కృతజ్ఞతలై ఉండటకు, జీవితాంతం నీ చిత్తము చేయటకు, అయ్యా నీ కొరకు జీవించటకు, అయ్యా నీ ప్రేమతో నింపబడి ప్రభా అయ్యా నిన్ను వెంబడించుటకు మళ్ళీ ఒకరికి ఆయుక్తపరచుతండి. ఆ కృప అనుగ్రహించు ప్రభా, సహాయం ఇచ్చేయి ప్రభా. హల్లెలూయా. అయ్యా మా జీవితంలో ఎన్నడూ నీకు దూరం కాకున్నట్లు అలాగే కృప దయచేయి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాకు దారి చేయుట కొరకు ప్రభా, మాకు మార్గమును ప్రదర్శించు కొరకు ఈ శరీరంలో ప్రభా తండ్రి తెరగా చేసావు తండ్రి, నీకు స్తోత్రాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నీకు స్తోత్రం ప్రభు, ప్రైజ్ గాడ్. యేసయ్యా స్తుతులయ్యా, 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 స్తోత్రమయ్యా, 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 స్తోత్రం. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తుతులు, యేసయ్యా స్తుతులు, స్తోత్రం. ప్రైజ్ గాడ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అదే కృతజ్ఞులపై యాజకులమ్మగా ప్రభు మన పని చేసిన గొప్ప కార్యాన్ని బట్టి రెండు చేతుల పైకి దేవుని స్తుతించి ఆరాధించుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులైన తండ్రి, మహాపరిశుద్ధ రాజ్యముల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ ప్రజలు మమ్మల్ని అందరినీ పాసన తీసుకుని వచ్చి మరోసారి నీ యవ్వన శరీర కల్వారి శిలువ నలుగొడ్డు ద్వారా మాకు కలిగిన గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఐశ్వర్యము, గొప్ప భాగ్యము, గొప్ప హక్కును ప్రభా తెలుసుకునే గొప్ప కృపా భాగ్యం ఇచ్చావు. మా స్థానం ఏంటో, నీ ఆత్మధర్మం తీసుకొచ్చినటువంటి ప్రభా స్థానం ఏంటిదో ఇదని మాకు బోధించావు. అయ్యా నీ ఇంటిలో నీతో పాటు ఉండేటువంటి గొప్ప భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తుతులయ్యా. మా స్థానాన్ని బట్టి కృతజ్ఞమై నీ చిత్తం చేసి నీకు అనుకూలంగా ఇష్టకరంగా జీవించిన సాక్షులు ఈ లోకం ఉండడానికి, నీ మహిమలకు సిద్ధపడడానికి వాళ్ళ ఒక కృప దయచేసి నడిపించాలని, నా గొప్ప చేసుకోమని, వెళ్తున్న బిడ్డలతో కృపాసం ఉంచమని, అక్కడ ఆలస్యమైతే తిరిగి కంచుకునే కృపాభాయం దయచేసి మహిమ పొందమని, సహాయం చేయమని, కొడుకుని ప్రతి బిడ్డ దీవించి పంపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలగాలి. ఆమేన్.